ఫ్రెండ్స్, శైలు కిచెన్కి స్వాగతం. ఈరోజు పప్పు టమాటీ ములంకాడ వండుతున్నానండి. దానికి కావాల్సినవి ఈ గ్లాస్తో 2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నా, కొద్దిగా కొత్తిమీర, ములంకాడలు, కొంచెం చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు తీసి ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి, టమాటా పళ్ళు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని వేసుకుంటానండి. ఫస్ట్ గ్యాస్ ముట్టించుకొని 3 లీటర్ కుక్కర్ పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు కానీ పప్పు వండినా ఫస్ట్ పప్పు ఆయిల్ని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటానండి. దానివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, 1, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇగో కందిపప్పు వేసుకుంటున్నా. చూడండి ఎలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడైనా ఫ్రై చేయాలంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ టమాటీలు కట్ చేసుకుంటున్నా. ఒక టమాటీ 4 చెక్కల్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి. టమాటీలు నేను ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు. పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఒక్కొక్క పచ్చిమిరకాయలు ఇలాగ 2గా చీల్చి జస్ట్ 4 పీసుల్లా చేసుకోవాలి. కారం కూడా, పచ్చిమిరకాయలు కూడా మీ ఆప్షన్, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. మరీ హెవీ వేయద్దు. ఇది అలాగే ముందే ఇది సమ్మర్ కాబట్టి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి, కందిపప్పు బాగా వేగింది ఆయిల్లో. చూడండి, టమాటీలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాం. చూడండి, ఇలా ఆపోజిట్లో కలుపుకోవాలి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదండి, లైట్గా కారం పొడి కూడా వేసుకుందామా. ఇలా కలుపుకొని చాలామంది ఏం చేస్తారంటే పప్పు అయిపోయాక దాంట్లో కొత్తిమీర వేస్తారు, కానీ నేనైతే దీంట్లోనే కొత్తిమీర వేసుకుంటానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో కలిసిపోతే, కొంతమంది పిల్లలు ఈ కొత్తిమీర కాడలేంటి, ఈ కొత్తిమీర ఏంటి అని తీసి సైడ్ పెడతారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అందుకని నేను ఇలానే వేసుకుంటాను. దీనివల్ల ఈ పప్పులో ఉడికేటప్పుడు ఇది మొత్తం కలిసిపోతుంది. వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు. చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. వాటర్ వేసుకుంటున్నానండి. ఓకే, అయ్యో ఆ గ్లాస్తోని 5 గ్లాసులు
5 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేద్దామా. మూత పెట్టేస్తున్నా ఏండి. ఇప్పటి వరకు అయితే సిమ్లో ఉంది, ఇప్పుడు హైలో పెడుతున్నా. పప్పుకి ఎప్పుడైనా 2 విజిల్స్ హైలో ఉండాలి, 1 విజిల్ మాత్రమే సిమ్లో ఉండాలి. అప్పుడు కుక్కర్ పేలడం కానీ ఏది ప్రాబ్లం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ చూసుకోండి. ఓకే, 3 విజిల్స్ అయ్యాక మళ్ళీ దీన్ని పప్పు కలుపుకుందామా మనం. ఇప్పుడు పప్పు టమాటా ములంకాయ కదండి, ఇందులో పప్పు టమాటా అవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ములంకాయ తాలింపు పెడదామా. ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకుందామండి. ఇది హీట్ అయ్యే లోపల పోపుకు కావాల్సినవి తీసుకుందామా. కడాయి హీట్ అయ్యిందండి, పోపుకి వేసుకుందామా. ఆయిల్ 1 2 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల చింతపండు పిసికి గుజ్జు తీసుకొని ఉంచుకుందామండి. ఆయిల్ హీట్ అయింది, ఫస్ట్ పోపు వేసుకుందామన్నాను కదా. వెల్లుల్లిపాయలు వేసుకుందాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర పొడి, మినపప్పు, లైట్గా మెంతులండి, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగిందండి, దీంట్లోనే ములంకాయలు వేసుకున్నాను. ఇవి వేగాయండి, దీంట్లో చింతపండు పులుసు వేసుకుందామా. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి కారం పొడి వేసాం కనుక కొద్దిగా కారం పొడి, దీన్ని మారవడి మెంతి అంటారండి. మారవడి మెంతి లైట్గా వేసుకుందాము. ఓకే, ఇది ఒకసారి ఇలాగా మొత్తం కలిపి అది మరిగి దగ్గరికి అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవాలండి. పప్పు ఉడికిపోయింది, మనం ఒకసారి మంచిగా కవం కొట్టేద్దాము. చూసారా పప్పు ఒక్క చిన్న బద్దలు కూడా లేకుండా ఎంత బాగా వచ్చింది. బాగా వచ్చింది కదండి. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. చూడండి దగ్గర పడింది, చూసారా. ములంకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికిందా లేదా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చూసారా ఉడికింది. అలా ఉంటుందండి. చూసారా ఇది మరిగాక దీంట్లో ఆయిల్ అనేది పైకి వచ్చింది అని అంటే ఇది ఆల్రెడీ బాయిల్ అయిందని అర్థం అనమాట. దీన్ని ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న ఈ పప్పులో ఈ ములంకాయ పులుసు అనేది వేసేద్దామండి. ఫస్ట్ ఇది సిమ్ చేసుకొని
చూసుకోండి, జాగ్రత్తగా వేయండి, చేయి మీదకి రావద్దు. ఇది అది వేసుకున్నాం కదండి పోపు, అదే ములంకాయలు అన్నీ వేసి ఇలాగ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని ఇలా చేయండి. సాల్ట్ వేసుకొని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు ఏ ఊరు నుండి అయితే చేస్తున్నారో పక్కన మీ ఊరు పేరు ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు చిన్న ఆశ, అంతేని. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.